ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ ఏ స్థాయికి వెళ్ళిందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు అధికారం చేపట్టిన పార్టీకి ఆ తర్వాత కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఆంధ్రాలో ఒక టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీడీపీ కూడా కాస్త వీక్ అయినట్టు తెలుస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ చేసిన తప్పుల కారణంగా గత ప్రభుత్వంలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. అలా ఏపీలో అధికారం చేపట్టారో లేదో ఇలా మళ్ళీ తెలంగాణ ఫామ్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలో మళ్ళీ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. త్వరలోనే పార్టీకి తెలంగాణ అధ్యక్షుని కూడా నియమిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో అవే టార్గెట్గా పార్టీని మళ్ళీ లైన్లోకి తీసుకురావాలనే చంద్రబాబు పాయింట్. అదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలే టార్గెట్గా ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించారు. చాలా కాలం నుంచి తెలంగాణలో టీడీపీ ఫామ్లో లేని కారణంగా పాత కమిటీలను కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వాటి స్థానంలో కొత్త కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి కమిటీలో యువతకు, బీసీలకు భారీ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వం విషయంలో తను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. టీడీపీ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి రేవంత్తో కూడా భేటీ అవుతానని చెప్పారు చంద్రబాబు. తెలంగాణలో కూడా పార్టీని అగ్రస్థానానికి తీసుకురావాల్సిందిగా ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.